గుణాలు దోషాలు అనేవి మనకు వచ్చేటటువంటి ఆలోచనల యొక్క పరిపక్వతను బట్టి మనకు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి ఉంటుంటాయి. వాటిని ముందుగా గైడ్ పర్మిషన్ ఇవ్వడం కన్నా వారే ముందుగా దానిలో నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు అప్రోచ్ అయ్యేటట్టయితే ఎవరైనా వారికి పర్మిషన్ ఇస్తారు, క్షణంలో కూడా వారికి పిహెచ్డి పూర్తవుతుంది. కానీ వారికి క్లారిటీ రాకుంటే మాత్రం ఎవరికి పర్మిషన్ ఇచ్చినా లాభం లేదు. కాబట్టి Clarity is there, but not the satisfaction. శివరాం ప్రసాద్ గారు 2వ డాక్టరేట్ను అతి త్వరలోనే తీసుకుంటారు అని చెప్పేసి మనం అందరం భావన చేస్తూ, ఇవాళ కొంతమందికి హోర బాగుంటుంది, కొంతమందికి హోర బాగుండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సదస్సులో ఉపన్యాసాలు ఇవ్వవలసినటువంటి మరి ఇద్దరు ప్రముఖులు మనవాళ్ళు అంటే సంస్థకు రోజు పాఠాలు చెప్పేటటువంటి డాక్టర్ శ్రీ కామేశ్వర ప్రసాద్ గారు అండ్ వరప్రసాద్ గారు, ఇద్దరు ప్రసాదులు. ఇంకొక ప్రసాద్ మనం పూజ చేసాం, కానీ ఈ 2 ప్రసాదాలు మాత్రం మిగిలిపోయాయి. వాటిని మరొక సదస్సుకు పోస్ట్పోన్ చేసేసినాం. మామూలుగా కొంచెంసేపు ఆగి తర్వాత సదస్సులు అంటూ ఉంటాం, అట్లా కాకుండా వాటిని మరొక సదస్సులకు వారి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం. హోమియోపతి పుస్తకాలు బాగా చదివే కాలంలో ఒక ఎల్లోపతి డాక్టర్ గారికి డాక్టర్ హానిమాన్ రాసినటువంటి ఆర్గనాన్ అనే పుస్తకం ఇచ్చాను, చదవండి అని. ఆయన ఆ పుస్తకం అంతా చదివి చివరికి ఏమన్నారంటే, ఇదంతా మమ్మల్ని తిట్టడమే కదా అన్నారు. అంటే దాని అభిప్రాయం అంటే, ఆర్గనాన్లో ఎల్లోపతి వైద్యాన్ని గురించి చాలా విమర్శలు ఉన్నాయి. మందుకి వ్యాధికి సంబంధం ఉంది అని వాళ్ళు నిరూపించే విధానం చాలా తప్పు అని. ఇంతకీ హానిమాన్ను ఎలోపతి వైద్యుడు, ఎండి, కానీ ఆయన కోణంలో పరిశీలిస్తే ఆయుర్వేదం ఏది ఈ ఎలోపతి వైద్యం చాలా తప్పు అంటాడు. ఎలోపతి వైద్యమే కాదు, ఆయుర్వేదాన్ని గురించి ఆయన విమర్శ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆయన మందుకి వైద్యానికి ఏ విధంగా సంబంధాన్ని ప్రూవ్ చేశాడో ఆ రకంగా మిగిలిన వాళ్ళు చేయలేదు అనేది ఆయన ఇది. అంటే ఎల్లోపతి దృష్ట్యా హోమియోపతి అసలు వైద్యమే కాదు. ఎందుకని కాదు? దాంట్లో మందు లేదు, పదార్థం లేదు అంటారు. వాళ్ళు వైద్యం చేస్తున్నారు, తగ్గిస్తున్నారు, అయినప్పటికీ వీళ్ళ యొక్క పరిశీలనలో అది లేకుండా పోతాం. అలాగే ఎల్లోపతి దృష్ట్యా మొన్నటి వరకు నాటు వైద్యం అని ఆయుర్వేదాన్ని ఒక పనికిమాలిదిగా మూట వైద్యంగా పరిగణించారు. ఈ మధ్య కాలంలో తీవ్రమైన పరిశోధనలు జరిగిన తర్వాత ఎల్లోపతిలో తగ్గని ఔషధాలు, తగ్గని మందుల కోసం, తగ్గని రోగాల కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. దాన్ని కూడా కొంత అంగీకరిస్తున్నారు. చూసారా? అంటే ఇది ఆలోచన కోణంలో భేదం ఉంది, సిద్ధాంతంలో భేదం ఉంది. కాబట్టి ఇవి ఇంకా పరిశోధించవలసిన అంశాలు. పరిశోధనలు సాగుతుంది. ఋషి ప్రోక్తం మాత్రమే స్వీకరించాలి అనే మాట అన్నట్లయితే, ఋషుల కాలంలో సూత్రాలు కొన్ని ఉన్నాయి. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు, కాలం మార్పు వచ్చింది కనుక ఆ పరిశోధనని కొనసాగించి సత్యాన్ని నిరూపించడం. కొన్ని సత్యాలు నిరూపితం అవుతున్నాయి కనుక మిగిలిన సత్యాలు కూడా నిరూపణ చేయడం కోసం, కేవలం జ్యోతిషాన్ని పైకెత్తుకోవడం కోసం కాదు ఈ ప్రయత్నం. జ్యోతిషం వలన ఇతరులకు వైద్య విధానాలకు ఎటువంటి మేలు కలుగుతుందో అటువంటి మేలు కలిగించే ఆలోచన మార్గం కోసం మాత్రమే. దానివల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయని మనకు కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి కనుక ఇంకా ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయో, ఏ విధంగా ప్రయోజనాలు పొందుతాయో వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఒక అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే, సందిగ్ధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ సందేహాలు ఎవరి వలన తీరుతాయి? 2 అంశాల్లో ఎవరు పరిణతులో వాళ్ళ వలన తీరుతాయి, లేదా పరిశోధన వలన తీరుతాయి. ఒక పరిశోధకుడు వలన తెలిసేటువంటి సత్యం అయితే ఉందో ఆ సత్యం ఒక శాస్త్రంలో పరిపూర్ణమైన వాడికి కూడా తెలియకపోవచ్చు, పరిశోధన పూర్తి అయితే తప్ప. కాబట్టి వచ్చిన సందేహాల్ని తీర్చుకోవడం కోసం కాదు ఈ వేదిక, తెలిసిన సత్యాలను ఆవిష్కరించడం కోసం మాత్రమే వేదిక. ఏ శాస్త్రంలోనైనా సందేహాలు ఉంటాయి, నిస్సందిగ్ధంగా ఉంటాయి. ఒక శాస్త్రం దృష్ట్యా రెండో శాస్త్రంలో బోర్డు సందేహాలు ఉంటాయి. సందేహాలతో కలిపి చెప్తారు ఆ శాస్త్రం. ఫలానా రెండవ శాస్త్రం దృష్ట్యా ఈ అంశాలు ఉన్నాయి,
కానీ ఈ శాస్త్రం యొక్క సమగ్ర కోణంలో ఈ సత్యాలుగా ఆవిష్కరింపబడ్డాయి. అంటే ఆ శాస్త్రం దృష్ట్యా ఈ శాస్త్రాన్ని పరిపూర్ణంగా సమాధానం చెప్పడం అనేది ఇంతవరకు ఏ శాస్త్రంలో పరిపూర్ణంగా జరగదు. ఎందుకు జరగలేదు అంటే ఆ కోణాలు వేరు, వస్తువులు వేరు, పరిశీలన వేరు, పరిశోధకులు వేరు. కాబట్టి ఈ పరిశోధన దేనికోసం కావాలి? నేను ఈ పరిశోధన ద్వారా ఈ సత్యాన్ని ఆవిష్కరించాను. మన వాళ్ళు పదార్థాలు ఇచ్చారు. బృహత్పరాశరలో ఏమిచ్చారు? ఇదిగో ఈ గ్రహానికి సంబంధించిన వస్తువులు ఇవి, ఈ రాశికి సంబంధించిన లక్షణాలు ఇవన్నీ ఇచ్చారు. అవి మౌలికమైన పదార్థాలే తప్ప వాటిని యథార్థంగా ఉపయోగించుకోలేము. కానీ వాటి ద్వారా పరిశోధన చేయడం వలన ఏ సత్యం ఆవిష్కరింపబడిందో ఆ సత్యాన్ని సమాజానికి వెల్లడించి ఈ కోణంలో మీరు పరిశోధన చేయండి అని చెప్పడానికే వేదిక. ఇక సందేహాలు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవాల్సినవి పెద్ద పండితుల ద్వారా తీర్చుకోవాలి, లేదా వ్యక్తిగతంగా పరిశోధన ద్వారా తీర్చుకోవాలి. ఈ సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ మార్గం సరైనది కాదు అనే భావాన్ని మనం కలిగి ఉంటే దారి మూసుకుపోతుంది. ఈ భావాన్ని ఇతరులకు కలిగిస్తే అక్కడ దారి మూసుకుపోవడమే అవుతుంది. దారి మూసుకుపోవడం కోసం కాదు పరిశోధన, దారిని తెరవడం కోసం మాత్రమే పరిశోధన. సెలవు. నా బెంగంతా మీ ఉంటే నేను లేకుండా మీరు కాఫీ కూడా తాగలేరు, నేను పోతే మీ పరిస్థితి ఏమిటి అని. అంటే ఆవిడన్నట్టు నీదో మాట నాదో మాట అని నేను మీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతాను. సో మహా అన్యోన్యం ఉంటుంది. ఇక వికటాన్యోన్యం ఎలా ఉంటుంది? కొంచెం వికటంగా ఉంటుంది. మూడు బెళ్ళం కూర్చుని కంచంలో పెట్టి భోజనం చేస్తున్నారు. ఇద్దరు ఓల్డ్ వృద్ధాప్యంలో ఉన్నారు. ఏమండి మీరు తింటే నేను తింటాను, త్వరగా తిని చావండి అండి. అది తింటున్నాను అవలాలి కదే అన్నట్టు. మీరు తింటేనే పక్కన ఉన్నాయని అడిగాడు. ఎందుకంటే మా అమ్మగారు ఒకటే కంచంలో పెట్టడం ఏముంది, ఇద్దరు చెరో కంచం పెట్టు తినొచ్చు కదా అంటే ఆయన అన్నాడు, మా ఇద్దరికి ఒకటే పళ్ళ సెట్ ఉంది ఆయన అన్నట్టు. ఇది వికటాన్యోన్యం. ఇక సప్తమంలో సర్దుబాటు ఉంటుంది. సప్తమంలో సర్దుబాటు అంటే గొడవలు వచ్చేటప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి భార్యో భర్తో సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. మాకు తెలిసి ఒక ఆయన పెళ్ళంతో దెబ్బలాట వచ్చినప్పుడల్లా నూతి మీద మూత పెట్టేస్తూ ఉండేవాడు. అప్పుడు నేను చాలా గొప్పవాడు, భార్య అంటే ఎంత ప్రేమో ఏమంటే అడిగాను. ఎందుకండి ఆవిడతో దెబ్బలాడినప్పుడల్లా నూతి మీద మూత పెట్టేస్తారన్నాను. ఆవిడ అందులో పడిపోతుందని భయం అన్నాడు. లేదండి నన్ను దోసేస్తుందని. సో ఈ రకంగా ఉంటుంది. ఇక సప్తమంలో సర్దుబాటు ఎలా ఉంటుంది? కొత్తగా పెళ్ళైన దంపతులు 16 రోజులు పండగ కూడా అవ్వకుండా కొట్టుకు చచ్చిపోతున్నారు. అదే అపార్ట్మెంట్లో ఓ ఓల్డ్ జంట ఉంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తలుపులు కూడా తీయరు, కిటికీ తలుపులు కూడా తీయరు, ఎప్పుడు కిలకిలా నవ్వులు వినపడుతూ ఉంటాయి. ఆవిడైనా నవ్వుతుంటుంది, ఆయనైనా నవ్వుతూ ఉంటాడు. ఈ కుర్రాడు ఉండబట్టలేక అడిగినాడు, ఏమంటే తాతగారు మేము ఇంకా పెళ్ళయ్యి 16 రోజులు పండగ కూడా కాలేదు, మాకు ఇంత కరెంట్ ఉన్న మేమే కొట్టుకు చచ్చిపోతున్నాం, మీరు ముసలాళ్ళు ఇంకా అలాగా ఆనందంగా ఎలా ఉన్నారండి? ఆవిడైనా నవ్వుతుంది, మీరైనా నవ్వుతూ ఉంటారు, మీరు అసలు గొడవలు రావా అన్నట్ట. రాకేనైనా వస్తూ ఉంటాయి, నేను కిటికీ తలుపులు ఎప్పుడు తీయని చూసావు కదా అన్నట్ట. అవును చూశానండి, మీ నవ్వులేనా వినపడతాయి, ఆవిడ నవ్వులేనా వినపడతాయి, ఏమి లేదు ఇందులోనూ. ఆవిడ గిన్నెలు విసిరేస్తూ ఉంటుంది కోపం వచ్చినప్పుడల్లాను, తగిలితే ఆవిడ నవ్వుతుంది, తప్పించుకుంటే నేను నవ్వుతాను అన్నాడు. ఇలాగా ఈ సప్తమంలో ఉండేటటువంటి ఇలా సప్తం అనేక రకాలైనటువంటి మనం చెప్పుకోవచ్చు. మేము సాధారణంగా 1.5 గంటల పాటు హాస్యావధానం చేస్తామండి. ఇది ఒక నూతన ప్రక్రియ. 65 అవధానాలు చేసి అనేకమైనటువంటి అన్ని సన్నివేశాలు. అలాగే జ్యోతిష్యంలో వాక్కు వల్ల వచ్చేటటువంటి హాస్యం ఎట్లా ఉంటుంది? 2వ స్థానం వాక్ స్థానం. మర్యాదగా మాట్లాడాలి, వంకర టింకరగా మాట్లాడితే గొడవలు వస్తాయి. ఓ ఆఫీసర్ గారు అసిస్టెంట్కి చెప్పాడు, అరే నేను మీటింగ్ పెడుతున్నాను, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, జాగ్రత్తగా మాట్లాడు, ముఖ్యంగా లేడీస్ వచ్చి చాలా మర్యాదగా మాట్లాడాలని చెప్పాడు. అలాగే అన్నాడు. వీడు మీటింగ్ నుంచి వచ్చేవాడు అసిస్టెంట్ చొక్కా చిరిగిపోయింది, జుట్టంతా తిరిగిపోయింది, చిత్తకొట్టి వెళ్ళిపోయాడు. ఏమిటి సన్నివేశం అని అడిగాడు. ఏం లేదండి, ఇద్దరు లేడీస్ వచ్చారండి, వాళ్ళేమో మీరు ఉన్నారా అని అడిగారు. లేదు మీటింగ్కి వెళ్ళానన్నా. వాళ్ళు అప్పుడు చెప్పాడు, ఏమిట్రా గొడవ ఏమిటి, ఏమన్నా వాళ్ళని? ఏమనలేదండి, మీరు ఉన్నారా అని అడిగారు. లేరండి మీటింగ్కి వెళ్ళాను అంది. అయితే చెప్పండి ఏం కావాలంటే కూర్చుని మాట్లాడచ్చా అని అడిగింది ఆవిడ. మనవాడు అన్నాడు, కూర్చునేందుకు మేడం, పడుకునే మాట్లాడుకుంటాం అన్నాడు. ఇది వాక్స్థానం వల్ల వచ్చేటటువంటి దోషం. ఇలా
అలాగా మనం ప్రతి భావానికి కూడా అప్లై చేసి అనేక రకాలైనటువంటి విషయాల్ని మనం చెప్పుకుంటూ ఉండొచ్చును. ఈ జ్యోతిష సదస్సు నేను అంతే వైద్య జ్యోతిష్యం విన్న తర్వాత కూడా శాస్త్రం వినండి, చక్కగా దాన్ని పాటించండి, దాంట్లో ఫెర్వర్షన్ వద్దు, అతి సర్వత్ర వర్జయేత్. ఇంతమంది పెద్దవాళ్ళు కవిత లలితా మనోహర్ గారు, తర్వాత నాగార్జున కనెక్షన్స్ వారు, ఇంకా జ్యోతిష పండితులు మా ప్రొఫెసర్ గారు ఆనందరావు గారు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నేను ఉస్మాన్ షకీలో సూపరింటెండెంట్గా పనిచేస్తాను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో. మరి మీ అందరినీ కలుసుకుని కాస్త మిమ్మల్ని నవ్వించగలిగే అవకాశం నాకు వచ్చినందుకు మేమందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా కార్యక్రమం ముగిస్తుంది. అందరి హాస్య కరతాళ మధ్య ఇటువంటి హాస్య సన్నివేశాల్లో ఆనందపడటం అనేటటువంటిది అలవాటు చేసుకుంటూ ఉంటే పుణ్యం పెరుగుతుంది, పాపం తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ సదస్సుకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సంస్థ బలోపేతమై లోకానికి సరైన మార్గనిర్దేశం అందించాలి అంటూ వెనకన ఉండి మనకు తోడ్పాటు పడుతున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి, వారి సందేశం ప్రస్తుతం ఉంది. ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ చాలామంది జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో బాగా స్టడీ చేయటం. ఎప్పుడైతే తెలుగు యూనివర్సిటీలో ఈ జ్యోతిష్ మీద ఎంఏ స్టార్ట్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ని తయారు చేసి ఇంకా ముందుకి తీసుకెళ్తున్న సుబ్రహ్మణ్యం గారు నాకు గత 2-3 సంవత్సరాల నుంచి పరిచయం. అలాగే వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ కూడా నాకు పరిచయం. అయితే ఇందాక శివప్రసాద్ గారు చెప్పినప్పుడు అందరిలోనూ ఒకటే ఉంది. నాకు కూడా ఏంటంటే ఇది 1 ఇయర్ని మేము డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే భారతీయ వేద విజ్ఞాన రీసెర్చ్ సెంటర్ పెట్టాలి అని. దాని పర్పస్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ ఆస్ట్రాలజీ ద్వారా, ఇందాక ఆయన మాట అన్నారు, ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఎ ప్రొఫెషనల్గా. మనందరం కూడా ప్రతి శాస్త్రం తెలిసినట్టే ఉంటుంది అందరికీ, కానీ ఎంత తెలుసు అన్నదే క్వశ్చన్ మార్క్. నేను చాలామందిని అంటే మీకు జ్యోతిష్యం తెలుసా అంటే, నేను ఇంకో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు మాకు పెద్ద ఆయన దగ్గర గత 4 సంవత్సరాల నుంచి నేను తెలుసుకుంటున్నాను. ఎంఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సింది నేను, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ అయ్యింది ఉన్నా సరే దీని మీద నేర్చుకోవాలి. అంతకుముందు నాకు ఈ సంగతి ఇలా శాస్త్రం ఇవన్నీ పెద్ద మనకు ఐడియా లేదు, ఎప్పుడు మేము నమ్మేవాళ్ళం కాదు. ఎప్పుడైతే శాస్త్రం తెలుసుకున్నాక నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఆయన రోజు సుమారుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రోజు మా ఇంటికి వచ్చి సండే అయితే ఒక హాఫ్ డే లేకపోతే ఎవ్రీడే నేను ఊళ్ళో ఉంటే ఒక 2 అవర్స్ నాతో కూర్చొని మొత్తం అంతా డిస్కస్ చేస్తా. ఆయన దగ్గర నేను నేర్చుకోగలిగాను. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో కూడా చాలామంది బుక్స్ రాస్తున్నారు, వాళ్ళకి తెలిసిన విధంగా బుక్స్ రాస్తారు, తప్పు కాదు. కానీ ఒక శాస్త్రంలో ఆయన ఇంకా పెద్ద ఆయన ఏమన్నారంటే, ఒక శాస్త్రంలో కొంత కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, మనకు అది ప్రూవ్ అయితే మనం దాన్ని నమ్ముతాం. అలాగే వేరే జమినీ మతం లేకపోతే రోహస్పరాసర లేకపోతే ఇంకో దాంట్లోనో వీటన్నిటిలో కూడా డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే గ్రంథకర్తల్లో కూడా చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. అలాగే హోమియోపతి ఆయుర్వేదంలో, ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది, ఎంతోమంది బయటకు వస్తున్నారు. అయితే అందులో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ప్రూవ్ అయ్యారు, వీటన్నిటికీ ప్రజలు నమ్మాలి అంటే మేమేమనుకున్నామంటే, నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనం ఒక రీసెర్చ్ సెంటర్ పెడతాం. అందులో మామూలు డాక్టర్స్ అందరినీ ప్యానల్స్ తీసుకున్నాం. ప్యానల్ అంటే అపోలో డాక్టర్ గారు, అలాగే ఒక 4-5 డాక్టర్స్ మేము మాట్లాడాం. అన్ని మెయిన్ నాకు చాలామంది పరిచయం కాబట్టి మేమంతా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. అంటే ఆయన చెప్పినట్టు ఏం చేయాలంటే మనం ప్రతిదాన్ని ప్రూవ్ చేయాలి. ఇది ఈ శాస్త్రం ద్వారా ఇది మీరు వైద్య జ్యోతిష్యం అన్నారు, ఎంతవరకు కరెక్ట్ అని ప్రూవ్ చేసి ఎవరైనా ప్రాపర్గా సర్టిఫికేట్ ఇవ్వగలిగితే అది కూడా వైద్యంలో కూడా అంతే. ఆయుర్వేదంలో అన్నీ గొప్ప మనం చెప్పే అయితే నమ్మిన
శాస్త్రాన్ని నమ్మిన అతనికి చాలా క్లారిటీ ఉంటుంది, అంటే నమ్మకం గొప్పది అక్కడ. అందుకని ఏమంటారంటే ఆయుర్వేదంలో మీరు చేసుకుంటే తగ్గిపోతుంటారు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మెడిసిన్లు ఉన్నాయి షుగర్ వ్యాధి తగ్గడానికి. అయితే షుగర్ వ్యాధి తగ్గుతున్నదే తగ్గదు. అలాగే దానికి కారణం ఇంకా ఎన్నో ఉంటాయి. మనం ఉండే వాతావరణం ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో ఉండి ఈ పరిస్థితులు మీరు తినే ప్రతి పదార్థం కలుషితమై ఉండి మీరు అన్ని రోగాలకి ఏదో మూలం అంటే కుదరదు. మళ్ళీ శాస్త్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ కొద్ది దాన్ని స్టడీ చేసినప్పుడు దాంట్లోకి డెప్త్లోకి వెళ్ళాలి. ఏ శాస్త్రానికైనా డెప్త్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసి సర్టిఫై చేసుకోగలిగి అది మనకి పబ్లిక్ వెళ్తే పబ్లిక్ నమ్ముతారు. అంతేగాని ఇది మిగతా కొంతమంది నమ్ముతారు, మీ మీద ఉన్న గౌరవంతో కొంతమంది నమ్ముతారు. అలాగే నేను 2-3 బుక్స్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కూడా చెప్పాను. ఆయనతో నేను ఎప్పుడు డిస్కస్, ఆయన నా దగ్గరికి మేము కలిసినప్పుడల్లా రకరకాల గ్రంథకర్తలు ఉన్నారు. ఒక గ్రంథకర్తకి ఇంకో గ్రంథకర్తకి అబ్నార్మల్ వేరియేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్లో ఉండకపోవచ్చు, దాన్ని ఎవరు చెప్పాలి ఇది కరెక్ట్ అని, దానికి ఒక మార్గం ఉండాలి. ఎందుకంటే మీరు ఇంతమంది మీరు అందరూ ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడే మనం ఒక 10 acres ల్యాండ్ కోసం అడ్వాన్స్ ఇచ్చున్నాం మనం. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకల్లా రీసెర్చ్ సెంటర్ రెడీ అవుతుంది. అక్కడ ఏంటంటే మీ ల్యాండ్ పెద్ద వాళ్ళందరూ అంటే వయసులో కానీ విజ్ఞానంలో కానీ మీరందరూ కూడా ఆ సంస్థలో మెంబర్స్గా నిదానంగా ఎన్రోల్ అయ్యి ఇటువంటివన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి బహుశా అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు మనం. లెట్ us hope. అలా చేయగలిగితే ఏమవుతుందంటే మన వేదాల్లో ఎంతో విజ్ఞానం ఉంది. నాట్ ఓన్లీ జ్యోతిష్కం ఒకటే కాదు, వైద్య విధానంలో ఉంది, మంత్రశాస్త్రం ఉంది. అలా అన్ని ఏ శాస్త్రము తప్పు అంటానికి లేదు. ఎందుకంటే తెలవకపోతే తప్పు, తెలిస్తే అదే శాస్త్రం. కాబట్టి ఐ థింక్ నాకు వీలు నా శక్తి మేరకి నేను దానికి హెల్ప్ చేద్దామని, ప్లస్ మా ఫ్రెండ్స్ కానీ అలాగే మీ స్నేహితులు కానీ, ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తితో ప్రయత్నంతో అయ్యేది కాదు. బట్ మనం అయితే బిగిన్ చేస్తాం. ఒక 10 acres ల్యాండ్ తీసుకుని ముందు రీసెర్చ్ స్టార్ట్ చేసి అక్కడ కొంతమంది పెద్దలకి మనకి శాస్త్రం బాగా తెలుసు, వాళ్ళు అక్కడ ఉండగలరు అనుకుంటే కొంత వాళ్ళకి ఉండే ఫెసిలిటీ ఇవ్వడానికి ఇటువంటిది ఏదో ప్లాన్ చేస్తాం. సో ఎనివే మీ అందరూ కూడా మీకు తెలిసిన ఈ శాస్త్రంలో ఉన్నవాడు కానీ వేరే శాస్త్రంలో ఎవరైనా సరే మనం నెక్స్ట్ టైం అది రెడీ అయినప్పుడు అందరం అక్కడికి ఇన్వైట్ చేసుకున్నాం. ఆ సంస్థను ఎలా అభివృద్ధి చేయాలో ఆ రీసెర్చ్ సెంటర్, భారతీయ వేద విజ్ఞాన రీసెర్చ్ సెంటర్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఎన్నో ఉన్నాయి నమ్మకాలు. ఆ నమ్మకాలన్నీ నిజమా మన శాస్త్రంలో ఉన్నాయి. కొన్ని ఆ కాలానికి వర్తించింది, కానీ ఈ కాలానికి అవి వర్తించదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శాస్త్రాన్ని మళ్ళీ స్టడీ చేసి అందరూ చర్చించి తిరిగి డాక్యుమెంట్ రాయగలిగే స్టేజ్కి వెళ్ళగలగాలి. అప్పుడు ఆ శాస్త్రం యొక్క మనందరూ ఉద్దేశం చాలా మంది. ఎందుకంటే శాస్త్రాన్ని పరిశోధించేవాడు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు చేస్తారు. అంతే తప్ప ఏదో మోసం చేయాలనో లేకపోతే ఇంకో చేయరు. అందరూ కూడా మీ అందరిలో కూడా ఏంటంటే ఇది మనం తెలుసుకోవాలి, మన ద్వారా 10 మందికి ఉపయోగపడాలి. అలాగే ఈ మనకున్న శాస్త్రాల్లో అన్ని బలమైన శాస్త్రాలే. పతాంజలి యోగ శాస్త్రం దగ్గర నుంచి దాన్ని అర్థం చేసుకోగలిగిన, భగవద్గీతను సరిగ్గా 13వ అధ్యాయాలను అర్థం చేసుకోగలిగిన, అది చెప్పే విధానాల్లో ప్రూఫ్లు వస్తున్నారు. మన ఫార్చునేట్గా ఏంటంటే ఆ మేడం గారు, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆవిడ కూడా సంజయ లక్ష్మి గారు, ఆవిడ కూడా చూస్తూ ఉంటాను నేను మార్నింగ్ గోపురం. అన్నీ ఏమైందంటే ఈ టీవీ వల్ల, ఒక మీడియా వల్ల పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. అయితే అలాగే తప్పు కూడా దొరుకుతుంది, మోసం కూడా దొరుకుతుంది. కాబట్టి ఏం చేయాలంటే దీనికి ఒక సంస్థ ఉండాలని బలంగా ఒక నిర్ణయం తీసుకోగలిగాం. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకంటే బాగా ఇక్కడ మంచి శాస్త్రంలో చదువుకుని దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలని అందరూ ఉన్నారు. మీ సిలబస్లో కూడా చాలా మార్పు రావాలి. మీ సిలబస్ నేను చదువుతూ ఉంటే, ఇప్పుడు నేను సివిల్ ఇంజనీర్ని, నాకు ఎలా అయితే ఇప్పుడు ఈ శాస్త్రం మీద నాకు అవగాహన ఉంది, ఎంతో కొంత ఉంది. ఎంత ఉంది?
మా పెద్ద ఆయన సివిపి ఆయన మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నువ్వు నాకు దగ్గరగా వచ్చావు అని చెప్పాడు ఆయన. అంటే నాకు ఉంది. ఆయన నేను చనిపోయేలేపు నాకు ఎన్ని వేదం అంటే ఎన్ని తెలుసు అన్నీ మీకు నేర్పే ఆయన వయసులో పెద్ద అయినా సరే కథలు లేని పరిస్థితి ఉన్నా ఇంటికి వస్తాను ఆయన. నేను అవసరం ఉంటే ఒక్కోసారి నేను వెళ్తా ఉంటాను. అయితే ఏంటంటే సిలబస్ మీరందరూ దయచేసి సిలబస్ని మళ్ళీ చర్చించండి. మీరు అంత ముందు చదివిన వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి సిలబస్ని ఒక ఆర్డర్గా చక్కగా ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేటట్టు సిలబస్ కూడా తయారు. ఇది నా రిక్వెస్ట్. ఎనివే మీ అందరూ కూడా నాకు బాగా సుపరిచితుల కింద లెక్క. ఎందుకంటే శాస్త్రాన్ని నేను కూడా మీతో మేబీ పర్సనల్లీ మీకు నేను పరిచయం ఉండకపోవచ్చు, కానీ మనందరం కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి దీనికి నా తరపు నుంచి నేను ఎంత చేయగలను మా సంస్థ కానీ నా సంస్థ అంటే కాకపోవచ్చు పర్సనల్గా నేను ఎంత మ్యాక్సిమం మనం దీన్ని అభివృద్ధి చేయగలను చేస్తానని సెలవు తీసుకుంటాను. 1,75,000 తెలుగు మ్యాన్స్క్రిప్ట్స్ ఆయుర్వేదంవి, 2,85,000 తెలుగు జ్యోతిష గ్రంథాలు లండన్ మ్యూజియంలో కేవలం క్యాట్ లాగా ఉన్నాయి మన గ్రంథాలు. ఇవి కాకుండా సంస్కృతంలో ఉన్నటువంటి లక్షల మీదే ఉన్నాయి. నాకైతే కడుపు రగిలిపోయింది. ఆ పుస్తకాలను మళ్ళీ మనం తిరిగి మన ఆంధ్రదేశానికి తెచ్చుకోవడం ఎట్లా అనేటువంటి పెద్దవాళ్ళు ఆలోచించి వాటిని కూడా ఏ విధంగా మనం గవర్నమెంట్ కొద్దిగా ప్రెషరైజ్ చేసి వెనక్కి తెప్పించుకోగలమా. ఎందుకంటే లండన్లో ఉన్నవాడు ఇంగ్లీషే కానీ తెలుగు అయితే చదవలేడు. తెలుగు మన జాతి హక్కు తెలుగు చదవటం. అయితే అక్కడ ఆ లండన్ నుంచి పుస్తకాలు డైరెక్ట్గా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటే అలా చేస్తాం. అలా కనీసం కాకపోతే కనీసం జిరాక్స్ తీసుకుని లేదా స్కాన్ చేసి ఆ మెటీరియల్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. చెప్పింది ఏంటంటే మా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, జ్యోతిషానికి సంబంధించి ఉన్నాయి, వైద్యానికి సంబంధించి ఉన్నాయి, కానీ చైనా లిపిలో ఉన్నాయి కాబట్టి మీకు పనికిరావు. అవి సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి మాకు పనికిరావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చైనా లిపి నేర్చుకుని మా దగ్గరికి రండి, వాటిని కాపీ చేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇది అందరి సంకల్పం కావాలి అని చెప్పేసి కోరుకుందాం. రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి సూచనలు మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరిగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అయినప్పుడు ఒక ప్రామాణికత అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రామాణికత లేని సందర్భంలో నిజంగానే వారు చెప్పినట్టుగా మీడియా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళే, నేను డబ్బులు ఇచ్చేస్తే నా ప్రోగ్రామ్ నేను నిర్వర్తించుకోవచ్చు, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి దానివల్ల ఒకేసారి చాలామందికి మెసేజ్ చాలా కొంచెం ఇబ్బందికరంగా వెళ్తుంది. ఈ మధ్యకాలంలో చాలాసార్లుగా టీవీలో ఇది గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రామాణికమైనటువంటి ఒక సంస్థ నుంచి ఒకటి వచ్చింది, ఇప్పుడు నాసా నుంచి ఇది వచ్చింది అంటే మనం ఎట్లాగైతే ఆమోదిస్తున్నామో రేపు పొద్దున భారతీయ వేద విజ్ఞాన సెంటర్ ఏదైతే రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అటువంటి వాటి వల్ల కూడా ఇటువంటి శుభ ప్రయోజనాలు మనకు రావాలని మనసారా ఈ సాయం సమయం లోపల మనం అందరం మనసులో భావన చేద్దాం. జ్యోతిషం ఈ అంశాలను తీసుకుని ఇవాళ పొద్దున్న నుంచి అనేక మంది వక్తలు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అసలు రోగం ఎందుకు వస్తుంది అది ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత మందు వేసుకోవడం ఒక పద్ధతి, ఆ రోగాన్ని రాకుండా చేసుకోవడం ఉత్తమం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారని మన శాస్త్రంలో చెప్తుంది. జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యతే. అంటే జన్మాంతరంలో చేసినటువంటి పాప ఫలితము ఇక్కడ వ్యాధి రూపంగా వస్తుంది మనకి. దాన్ని అనుభవించాల్సిందేనా అంటే తచ్చాంతి ఔషధై దానై జప హోమ సురార్చనై అని చెప్పారు. ఇది మన శాస్త్రీయ వచనం. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దీంట్లో జ్యోతిషానికి ప్రమేయం ఉంది, వైద్యానికి ప్రమేయం ఉంది. తచ్చాంతి ఔషధై, ఔషధం అంటే మీకు మందు కావాలి, దానై దానం చేయాలి, జప హోమ సురార్చనై. ఈ జపం చేయాలి అంటే ఏ గ్రహానికి జపం చేస్తే
ఈ పరిస్థితుల్లో మనకి రోగానికి ఉపశమనం అవుతుందని ఆయన దానికి జోస్యం చెప్పాలి. ఇందాక వారు చెప్పారు హోమం చేస్తే ఆ హోమ ధూమంతో రోగాలు కుదురుతాయని చెప్పి జప హోమ సురార్చన పరమేశ్వరుడిని పూజ చేయడం. అంటే దీనికి కూడా నడుస్తున్నటువంటి దశని బట్టి ఏ దేవతకి మనం ప్రాధాన్యం ఇచ్చి పూజ చేయాలో కూడా జ్యోతిషం ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి విజ్ఞానం ఒక్క మన భారతదేశంలోనే ఉంది, తత్రాపి మన వేదవాంగ్మయంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ప్రపంచం మొత్తంలో ఏది ఉన్నా కూడా దానికంతా మూలం మనకు వేదవాంగ్మయంలో దొరుకుతుంది. అదే దాన్ని మనం వెతికి చూడాలంతే. ఇందాక వారు చెప్పారు రాధాకృష్ణ గారు ఒక సంస్థ పెడుతున్నామని చెప్పి. ఈ సంస్థ పెట్టినప్పుడు ఈ వేద విజ్ఞాన పరిశోధన సంస్థ అని చెప్పి అన్నారు. భారతీయ వేద విజ్ఞాన పరిశోధన సంస్థ. ఈ వేదములో లేనటువంటి విషయం ఏది లేదు అనేటువంటి ముందు మనకి ఒక నమ్మకం కుదరాలి. ఏదో వేదాలు అప్పుడు చెప్పారండి, ఎప్పుడో చెప్పారు, ఈ పౌరుషేయాలా అపౌరుషేయాలా వాడి దూరి మనం పోక్కర్లేదు. మనకి కుదిరింది మందు. జబ్బు పడ్డాడు, వాడు ఆయుర్వేదం వల్ల కుదిరిందో, అలోపతి వల్ల కుదిరిందో, హోమియోపతి వల్ల కుదిరిందో వాడికి రోగం కుదరాలి. అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఆల్టర్నేట్ మెడిసిన్ అని చెప్పి పెట్టి వాళ్ళు పెట్టారు. అక్కడ ఆయుర్వేదాన్ని హోమియోపతి కూడా ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏది పెద్దది ఏది మంచిది అనేటువంటి చర్చకు బదులు మన రోగానికి ఏ మందు పడితే నయమవుతుందో ఆ మందును మనం తీసుకోవడం అది విజ్ఞుడి యొక్క లక్షణం. అది రోగాన్ని రాకుండా చేసుకోవడం లేదా వచ్చిన రోగాన్ని సులువుగా పోగొట్టుకోవడానికి మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అది ఏమిటంటే ఇందాక వారు చెప్పారు కార్బన్ మోనాక్సైడ్ గురించి. మన మనస్సుని కనుక మనం కలుషితం కాకుండా చేసుకుంటే అన్ని రోగాలు కుదిరిపోతాయి. అందునే భిషజే భవరోగిణాం అనే దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది. భవరోగం అంటే భవరోగానికి మించిన రోగం ఇంకోటి లేదు. అంటే ఈ సంసార రోగానికి మించిన రోగం ఇంకోటి లేదు. ఆ రోగం నయం కావాలి అంటే దానికి అందరికీ డాక్టర్స్కి డాక్టర్ పరమేశ్వరుడు, ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఈ రోజున మనం చేస్తున్న దైనందిన కార్యక్రమంలో ఏమిటంటే అది ఒక్కటి తప్ప మీలోనే చేస్తున్నాం. పరమేశ్వరుని గురించి తలుచుకోవడం అనే పని తప్ప మీలోనే చేస్తున్నాం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇంతమంది ఈ ఆడియన్స్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా పొద్దున్నే ఉషకాలంలో లేచేవారు ఎంతమంది ఉన్నారు అదే ఆలోచించుకోండి. సూర్యోదయం అయిన తర్వాత లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అదే ఆలోచించండి. సూర్యోదయం అయినా కూడా టీవీలో ఏదో ఒక ప్రోగ్రాం వస్తుంటే ఆ చప్పుడు విని లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. లేవంగానే మనం చేసే కార్యక్రమం ఏమిటి? ఇది ఒకసారి మన దైనందిన కార్యక్రమాన్ని మనం కనుక పరిశీలించుకుంటే, మీరు డైరీ పెట్టుకుని ఏ రోజు ఏం చేసామో మీరు చూసుకుంటే మన రోగాలకు కారణం మనకి అర్థమవుతుంది. ఆయుర్వేదం వరకు పోక్కర్లేదు, జ్యోతిషం వరకు పోక్కర్లేదు. మన రోగాలకి కారణం మన ప్రవర్తనే. కాబట్టి ఇటువంటి ప్రవర్తన విధానంలో కొంచెం మనం మార్పులు తెచ్చుకున్నట్టు అయితే రోగాలు దూరంగా వెళ్ళిపోతాయి. పచ్చుకు చెప్తాను, సంధ్యాకాలంలో నిద్రపోతున్నాడు అంటే పొద్దున ఇప్పుడు చూడండి అందరికీ ఇప్పుడు ఈ బీపీఓలు వచ్చాయి కదా, దాంతో వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకో ఇంటికి వస్తారు, మళ్ళీ సాయంకాలం 3-4 రాత్రి 7 నిద్రపోతూనే ఉంటారు వాళ్ళు. అలాగే ఎవరైతే నైట్ డ్యూటీ చేసి వస్తారో వాళ్ళు పొద్దున నిద్రపోతూ ఉన్నారు. అంటే ఏమిటి? సంధ్యాకాలంలో ఏ పని చేయాలో అది చేయకుండా ఇంకో పని చేస్తున్నాం. సంధ్యాకాలంలో నిద్రపోతే ఏమవుతుంది, ఏమవుతుంది, ఏం కాదు అని మనం అనుకుంటున్నాము. దీనికి రామాయణంలో ఒక వచనం ఉంది. రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత, దశరథ మహారాజు పోయిన తర్వాత, భరతుడు పట్టుకొచ్చిన తర్వాత భరతుడిని కైకేయి ఆయన నీకోసం అని చెప్పి నేను ఈ వరం అడిగాను, దానివల్ల మీ నాన్న పోయాడు, ఈ రాజ్యంలో వేలుకోమంటే
ఆవిడ తల్లిని నానా దుర్భాషలాడి బాగా అరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ కేకలు విని కౌసల్యాను సుమిత్ర ఓ తోడుంటారు. వాళ్ళు అంటారు, ఆహా భరతుడు వచ్చినట్టున్నాడు, వెళ్దాం అనుకుని వాళ్ళు వస్తూ ఉంటే ఈయన కూడా అమ్మ ఆ రాముణ్ణి కన్నా మహాతల్లి ఎక్కడుంది, ఆవిడ పాదాలు పట్టుకుంటే కానీ నాకు మనసుకి శాంతి ఉండదు అని చెప్పి వెళ్తూ ఉంటే ఎదురు పడుతుంది ఆవిడ కాళ్ళ మీద పడితే అప్పుడు ఆవిడ అంటుంది, నాయన నీకు రాజ్యం కోసం అని చెప్పి నా భర్త స్వర్గానికి వెళ్ళిపోయాడు, నా ఒక్కగానొక్క కొడుకు అడవికి వెళ్ళిపోయాడు, కాబట్టి నీకు ఎవరు అడ్డం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి భుంక్ష రాజ్యం అకంటకం అంటుంది, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాజ్యాలు వెళ్ళిపోమంటుంది. అది ఆయనకి ఉండు మీదన తాళం తెల్లనట్టు అవుతుందని. అప్పుడు ఆయన బాగా ఏడుస్తూ ఒక సుమారు 60 శపథాలు చేస్తాడు. దాన్నే భరత శపథం అని చెప్పి అయోధ్యాకాండలో వస్తుంది. అందులో ఆయన చెప్పింది ఏమిటంటే, ఒకటే చెప్తాను మీకు, ఉభే సంధ్యే శయానస్య యత్పాపం ప్రతిపద్యతే, సంధ్యాకాలంలో నిద్రపోయేవాడికి ఏ పాపం వస్తుందో అటువంటి పాపం నేనే కనుక రాముడు అడుగుపోవడానికి కారణం అవుతే ఆ పాపం నాకు అంటుకోగాక అని ఆయన శపథం చేస్తాడు. మనం ఇవాళ సంధ్యాకాలంలో నిద్రపోతున్నామంటే ఈ రోజున మనం రాముడిని అడుగుకి పంపించిన పాపం చుట్టుకుంటున్నాము. దానివల్ల వచ్చేది ఏమిటి? రోగం. ఇది మన మనసులో పెట్టుకుంటే మన దైనందిన కార్యక్రమంలో కొంచెం మార్పు చేసుకున్నట్టు అవుతే మన జీవితం సుఖంగా ఉంటుంది. ఇటువంటి సదస్సు పెట్టి మా మిత్రులు ఆప్తులు సుబ్రహ్మణ్యం గారు 10 మందికి ఈ విజ్ఞానాన్ని పంచాలి అని చెప్పి ఆయన చాలా కృషి చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం మాడుతున్నప్పుడు చెప్పాను, మీ ఇద్దరం సహజ మాడుకున్నాము. ఈ జ్యోతిషం చదువుకునే విద్యార్థులు వాళ్ళ సంస్కృతం కూడా నేర్చుకుంటే, సంస్కృతాన్ని అభ్యసిస్తే ఆ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకోవాలంటే సంస్కృతం వచ్చి తీరాలి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ కెన్ నెవర్ బి ది ఒరిజినల్. ఆ ఒరిజినల్ టెక్స్ట్లో ఏముందో ఆ అర్థం తెలియాలంటే మీకు ఆ సంస్కృతం రావాలి, రాకపోతే తెలియదు. దీనికి వచ్చిన ఉదాహరణ, రామ అని పిలిస్తే రాముడు, ఆ మాకి దీర్ఘం పెట్టండి, రామ అంటే అందమైన ఆడది, అంత తేడా ఉంది. మకార ఆ రామాన పదంలో మాకి దీర్ఘం పెడితే అందమైన ఆడది, రామ అంటే రాముడు. అందుకని త్యాగరాజ స్వామి ఆయన కీర్తనలు అన్నాడు, తెలసి రామచింతనతో నామము చేయవే మనస, రామాయణ జపలాక్షుడు అంటే రామాను అన్నావు అనుకో ఆడది, దానికి వచ్చేటువంటి కామాదులు వెనకాలు వస్తాయి. రామాయణ పరబ్రహ్మము, నువ్వు రామాను దీర్ఘం పెట్టకపోయావు అనుకో పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం లోతుగా తెలుసుకుని ఇంకోటి మనం విమర్శించక్కర్లేదు, మన ఆత్మ విమర్శలు చేసుకుంటూ ముందుకు పోయినట్టయితే తప్పకుండా భారతదేశానికి మంచి పురోగతి ఉంటుంది. ఇప్పుడు తిరోగతిలో ఉంది భారతదేశం. ఈ తిరోగతి నుంచి దీన్ని మళ్ళించి పురోగతిలోకి తీసుకుపోయే భారం యువత మీద ఉంది. మీ యువత అందరూ కూడా, కొంతమంది యువకులు చాలామంది ఉన్నారు ఇందులో, వీరు ఇందాక అన్నారు వారు ఎస్ట్రాలు తెలిసి 55 నుంచి 45 ఏజ్ మరి దిగిందని చెప్పి, తప్పకుండా ఆ ఏజ్లో వారు తప్పకుండా ఈ భారాన్ని వహించి ముందుకు వెళ్ళాలి. ఈ కార్యక్రమానికి పరమేశ్వరుడు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వాలి అని చెప్పి నేను వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మిర్యాలగూడలో ఉన్న డాక్టర్స్ అందరూ టెస్ట్ చేస్తున్నారంట డి విటమిన్ గురించి. మామూలుగా 300 ఉన్నారండి దాన్ని టెస్ట్ ప్రకారం. మా ఎవరైతే బంధువు ఉన్నారో ఆయన 30 ఉందంట, మిగతా అందరు డాక్టర్లకు 22 లోపు ఉంది. అంటే ఏ రోగం జరుగుతుందంటే డి విటమిన్ వల్ల, B12 వల్ల. ఆయన రిపోర్ట్ నాకు చూపించారు. టోటల్ మెటబాలిజం సిస్టమ్ ఇన్ ద బాడీ ఫెయిల్ అవుతుంది. మెటబాలిజమే ఒక మనిషికి కావాల్సిన మెయిన్ సిస్టమ్. నిజంగా చెప్పాలంటే ఆస్ట్రాలజీలో మెటబాలిజం గురించే ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ గురించి ఉంటుంది. ఎక్కడ వైద్యశాస్త్రానికి ఆస్ట్రాలజీ. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. మనం చేసే రెగ్యులర్గా చేసే పనుల వల్ల కూడా ఎడిషనల్ ఎఫెక్ట్ ఉంటుంది. నాకు చెప్తున్నాను డాక్టర్, ఈవినింగ్ ఏ వ్యక్తి కూడా, ఎస్పెషల్లీ ఈ వైద్యులు కానీ లేకపోతే ఆఫీస్లో పనిచేసేవాళ్ళు కానీ సాయంకాలం 5 o'clockకే డి విటమిన్ అందుతుంది మనకి.
అది మినిమం గంట మనం ఎండలో ఉండగలిగితే, గంటన్నర, మినిమం 3 గంటలు అన్నారు, కానీ గంటన్నర ఇది ఓకే. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అంటే మీరు అది ఎప్పుడు రాశారు, మీరు ఎప్పుడూ రాశారు. సాయంకాలం అనేది ఇంట్లో ఉండి బయటికి రాకుండా ఎండ తగలకుండా ఉంటే అంత ఎఫెక్ట్ ఉండదని ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, మేము ఇలాగే ఆర్యా హెల్త్ సొసైటీ అని ఒకటి పెట్టాం. అందులో ఆయన ఒక మెంబరు. సొసైటీ ఏంటంటే ఇలా మామూలు మా విలేజ్లో పెట్టాము. ఇది అందరికీ, ప్రజలందరికీ వైద్య సహాయం అందించాలి, సపోర్ట్. ఆయన విషయంలో చెబుతా, ఇది రిపోర్ట్ అండి. మా డాక్టర్లు 80 మంది డాక్టర్లో ఏ ఒక్కరికి కూడా 30 పాయింట్స్ కన్నా ఎక్కువ లేదు. ఒరిజినల్ కాదు 300. సో అంటే మన ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు ఇదంతా మన శాస్త్రాల్లో ఉన్న డీపెస్ట్ నాలెడ్జ్ ఉంది. దాన్ని అందరూ డీప్గా స్టడీ చేయడం అనేది చాలా, మీరు అన్నట్టు సాంస్క్రిట్ కూడా చాలా మంచిది. కానీ నేను చదువుతాను ప్రయత్నం చేస్తున్నాను ఈ వయసులో, 53 ఏళ్ళ వయసులో. నాకు చాలా కష్టం అయితే, బట్ ఆయన డిసైడెడ్ విత్ ఇన్ 1 year or 2 years రావాలి. ఆయన ఎందుకన్నారంటే, అది అందులో 100% కరెక్ట్. ఏంటంటే సాంస్క్రిట్కి దీనికి అర్థం చేసుకోవడానికి మేబీ పండితులే కావాలి, కానీ లేకపోతే చిన్న పొరపాట్ల వల్ల అదే నేను ఎప్పుడు ఇంత ఆల్బీ చేస్తూ ఉంటాను. కోణాల్లో ఉన్న ఏ గ్రహమైనా శుభమే, దాని కారణే వర్షం ఉంది. అదే శ్లోకాన్ని డిఫరెంట్గా రాసిన శాస్త్రం ఉంది. సో సాంస్క్రిట్ అనేది కూడా ఎవరికి అవకాశం ఉంటే అది నేర్చుకోవడం కూడా చాలా మంచిదండి. ఆయన చెప్పాక ఎందుకు నాకు ఇలా చెప్పాలనిపించింది. ఈరోజు ఉపన్యాసాలకు ముగింపు పలుకుంటూ, ఈరోజు సంస్థ ఎదుగుదలకు సహకరించినటువంటి శివానందమూర్తి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం పూర్తి చేశాం. కాబట్టి సంస్థ ఎదుగుదలకు నిరంతరం సహకరిస్తున్నటువంటి కొంతమంది మిత్రులు, ఆచార్య సుబ్రహ్మణ్యం గారు, లలితా మనోహర్ గారు, ఆనందరావు గారు, రాధాకృష్ణ గారు తదితర ప్రముఖులు వారికి సన్మానం చేస్తారు. వారి విషయాలను మన వరప్రసాద్ గారు సూచించేస్తారు. వి శ్రీనివాసం, ఎన్ రంగమ్మ, బి గురవయ్య, కె బ్రహ్మానందం, డాక్టర్ వి వేణుగోపాలరావు. డాక్టర్ వి వేణుగోపాలరావు గారు మన సంస్థకు 5,000 రూపాయలు సన్మానం చేయబడుతుంది. ఒకసారి మీరందరూ కూడా వి ప్రభాకర్ రావు, డాక్టర్ కేవీఆర్ స్వామి, సుధాకర్ రాయల్ల, ఆర్వీఎస్ఎల్ అన్పూర్ణ, ఈరోజు మొన్న 2-3 రోజుల్లో మనకు ఆర్థికంగా సహాయం చేసిన వారి పేర్లు: డాక్టర్ విష్ణుమూర్తి గారు 5,116 రూపాయలు బిల్డింగ్ ఫండ్గా మనకి ఆర్థిక సహాయం చేశారు. వారికి ఒకసారి సభాముఖంగా క్లాప్స్ ఇస్తాం. మిస్టర్ బివి సుబ్బారావు 5,000 రూపాయలు బిల్డింగ్ ఫండ్కి, అంటే మన సంస్థకు నూతన భవనం కొరకు ఆర్థిక సహాయం. సంధ్యాలక్ష్మి గారు 13,000 రూపాయలు ఇచ్చారు. 3,000 ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంకి, 10,000 బిల్డింగ్. వారిని మహారాజ పోషకులుగా గుర్తిస్తూ మన గురువర్యులు అధ్యక్షులు సూపర్ కార్యక్రమంలో వస్తుంటారు. రాంప్రసాద్ గారు ఐఎఫ్ఎస్, వారు కూడా 5,000 రూపాయలు రాజపోషకులుగా. ఎన్ రంగమ్మ 10,116 రూపాయలు మహారాజ పోషకులుగా. జి రాజశేఖర్ కరీంనగర్ నుంచి వచ్చి మనకు ప్రతిసారి సదస్సుకు ఉదయం సాయంత్రం సహాయం చేస్తూ ఉన్న వ్యక్తి, బిల్డింగ్ ఫండ్ మరియు ఇతర ఖర్చులకు ఇచ్చారు. వారిని మహారాజ పోషకులుగా గుర్తిస్తూ సన్మానించడం జరుగుతుంది.
ప్రతి సదస్సు కూడా వీరు కరీంనగర్ నుంచి విచ్చేసి ఉదయం సాయంత్రం వరకు మనకు పేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా సహకరిస్తుంటారు. భాగ్యలక్ష్మి గారు 10,116 మహారాజు పోషకులుగా, ఏ వీరభద్రరావు గారు కూడా వెళుతూ 5,116 రూపాయలు ఇచ్చేళ్ళారు వారి రాజపోషకులుగా. మన సంస్థకు లైఫ్ మెంబర్ అయిన వి దశరథ నాయుడు గారు మా మిత్రులు తిరుపతిలో ఉన్నారు. వారు అనుకోకుండా ఈరోజు రావడం జరిగింది సదస్సుకి. వారు ఈ సందర్భంలో 25,000 రూపాయలను మన బిల్డింగ్ ఫండ్కి వారిని స్టేజ్ మీదకి వచ్చి గురువారి చేత సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.